ఇక ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా విషయానికొస్తే తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి దిగ్గజ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా నేటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గానిది ఎప్పుడూ ప్రత్యేకమే. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంచలనానికి కేంద్ర బిందువు అనే పేరుంది. ఇక్కడ నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన పివి రంగయ్య నాయుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైన రేణుకా చౌదరి కూడా కేంద్ర ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైన నామా నాగేశ్వరరావు టీడీపీ పార్లమెంటరీ నేతగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికైతే చాలు ఢిల్లీ స్థాయిలో గలం వినిపించే అవకాశం దక్కుతుందనే భావన నేతల్లో ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలకొలువుగా ఉండడంతో ఇక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు తహతలాడుతున్నారు. 1952లో ఖమ్మం లోక్సభ స్థానం ఏర్పడగా అప్పటి నుంచి చాలా రోజుల పాటు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య రాజకీయ వైరం నడిచింది. తొలుత పీడీఎఫ్, ఆ తర్వాత సిపిఐ, అనంతరం సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు ఇక్కడి ప్రజలను వామపక్ష ఉద్యమాల వైపు నడిపించాయి. ఇక 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఖమ్మం పార్లమెంటు పరిధిలో రాజకీయం కొంత మారుతూ వచ్చింది. కొన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోరాటం జరగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో మాత్రమే విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బలం చేకూరింది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్లే ప్రధాన ప్రత్యర్థులు. కమ్యూనిస్ట్ పార్టీలు బలహీన పడిపోయినప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉందనే నమ్మకంతో సిపిఐ మద్దతుతో సిపిఎం అభ్యర్థిని పోటీలో నిలుపుతోంది. ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 15,04,878 మంది ఓటర్లు. వీరిలో పురుష ఓటర్లు 7,36,222 మంది కాగా మహిళా ఓటర్లు 7,68,626 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం పోలైన 11,82,897 ఓట్లు కాగా వచ్చిన ఓట్ షేర్ 82.13. గత ఎన్నికల కంటే 0.5% ఎక్కువ. ఇక 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలో చతుర్ముఖ పోరు నడిచింది. టీడీపీ వర్సెస్ వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడగా విజయలక్ష్మి మాత్రం వైసీపీనే వరించింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజేతగా నిలవగా తరువాత పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇక టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నుంచి బూడాన్ బేగ్ షేక్ పోటీ చేశారు. 2014లో విజేత అయిన వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4,21,957 ఓట్లు, అంటే 35.67% ఓట్ షేర్ వచ్చింది. ఇక టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 4,09,983 ఓట్లు, అంటే 34.66% ఓట్ షేర్ వచ్చింది. ఇక 4వ స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్ అభ్యర్థి బుడాన్ బేగ్ షేక్కు 89,063 ఓట్లు రాగా కేవలం 7.53 ఓట్ షేర్ దక్కింది. ఇక పొంగులేటికి వచ్చిన మెజార్టీ 11,974. చైతన్యానికి గుమ్మంగా ఉన్న ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా విజయబావుట ఎగిరేసేందుకు పార్టీ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరగగా ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, ఇది కాంగ్రెస్ కంచుకోటగా మారడంతో ఈ రికార్డుని బ్రేక్ చేసేందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భారీగా కసరత్తు చేస్తూ ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఖమ్మం, పాలేరు, మదిర, అశ్రాపేట, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ శాసనసభ్యులే పదవిలో ఉండడంతో వీరందరి సహాయంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా? టీఆర్ఎస్ జెండా ఖమ్మం గల్లీలో రేపరేపలాడుతుందా తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఇది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తాజా పరిస్థితి. ఖమ్మం నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్ ఫర్ హెచ్ఎం టీవీ.